తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో జె శ్యామలారావు తెలిపారు. పురటాసి మాసం కూడా వస్తున్న అందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుందని అన్ని విభాగాల అధికారులు జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకోవాలి అని అన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని టీటీడీ ఈవో టీటీడీ అధికారుల్ని ఆదేశించారు. అక్టోబర్ 4వ తేదీ నుండి 12వ తేదీ వరకు ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని శ్యామలారావు వెల్లడించారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12 దాకా జరుగుతాయి. అలాగే ఉదయం 8 నుంచి 10 గంటల దాకా, అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. అక్టోబర్ 8వ తారీఖున గరుడ వాహన సేవ సాయంత్రం 6:30 గంటలకి జరుగుతుంది. అక్టోబర్ 4వ తేదీన సాయంత్రం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అనంతరం పెద్ద శేషవాహన సేవలో పాల్గొంటారు. ఈ సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కనుక నార్మల్గా జరిగే ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు ఇవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. అలాగే లడ్డూల విషయానికి వస్తే 7 లక్షల లడ్డూలు బఫర్ స్టాక్లో ఉంచుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి దానికి కూడా తగిన ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అలాగే భద్రతకు సంబంధించి టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం, అలాగే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, డిస్ట్రిక్ట్ పోలీసు అందరితో కూడా కోఆర్డినేట్ చేసుకుని ఈ భద్రతా ఏర్పాట్లు కూడా కరెక్ట్గా జరిగేలాగా ఏర్పాట్లు కోఆర్డినేట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా గరుడ సేవ రోజు ఎక్కువ మంది భక్తులు వస్తారు కాబట్టి అదనంగా భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది.